క్రిమినల్ చట్టాల అమలు గురించి కూడా మాట్లాడతారని బిల్డప్ భజంత్రి బాబాయిలు రాశారు. మరి ఇప్పుడు ఎవరి మీద దేనికోసం వెళ్తున్నారు ఢిల్లీ? నిజంగా అమరావతి ఇంత అప్పులు కుప్పగా మారడం రాష్ట్ర ప్రయోజనాలకి మంచిదేనా? బనకచర్ల అన్నది మళ్ళీ ఒక 80,000 కోట్లు తీసుకొస్తానంటున్నారు, అది నమ్మొచ్చా? అమరావతి రాయలసీమలో మళ్ళీ ఎలక్ట్రానిక్ కాంప్లెక్స్ ఏదో వస్తుందని జనాన్ని మభ్యపెట్టే ప్రయత్నమా, లేక నిజంగానే సాధిస్తారా? సో ఓవరాల్గా వీటన్నిటి మీద మీ అభిప్రాయం చెప్పండి. సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు దృష్టి మొత్తం కూడా అమరావతి రియల్ ఎస్టేట్ కంపెనీ మీదే నడుస్తోంది. ఆయన 2015లో అమరావతిని అనే దాన్ని అనౌన్స్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే అమరావతి రియల్ ఎస్టేట్ వ్యవహారమే నడుస్తుంది. మీరైతే అమరావతి రియల్ ఎస్టేట్ కంపెనీ పేరు పెట్టేశారు. ఓకే, అంతేనే. అది అంతకు మించి ఏం జరగడం లేదు. ఇప్పుడు అక్కడ భూములు ఇచ్చిన రైతులు కానీ, అక్కడ భూములు కొన్న వ్యాపారస్తులు, రియల్ ఎస్టేట్ కంపెనీలు వాళ్ళు కానీ ఇప్పుడు ఇప్పటి వరకు కూడా వాళ్లకు ఒరిగింది ఏమీ లేదు. వాళ్ళకి ఏదో యాన్యుటీ ఇస్తున్నారు కానీ, బట్ డెవలప్ చేసినటువంటి రెసిడెన్షియల్ ప్లాట్ కానీ, కమర్షియల్ ప్లాట్ కానీ ఇంతవరకు వాళ్ళకు చూపించలేదు. కాగితాల మీద అయితే ఇచ్చారు, అంతవరకే జరుగుతోంది. అయితే ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఒక 47,000 ఎకరాలు, ఇంకో 9 ఊళ్ళు, గ్రామాలు, అంటే పాత అమరావతి ఆ బౌద్ధ స్తూపం ఏదైతే ఉందో ఆ అమరావతిని కూడా కలిపే ఆలోచనలో ఉన్నారని చెప్తున్నారు. సో ఇవన్నీ చూస్తే అక్కడ మొత్తంగా ఇప్పుడైతే ఆ భూములకి 2015-19 మధ్య ఉన్నటువంటి ధరలు అయితే లేవండి. అంత ఆ స్థాయిలో కొనుగోలు జరగడం లేదు. అది పడిపోయినట్టే అనుకోవాలి. రైతులు కూడా కొంత ఆందోళనలో ఉన్నారు. మొట్టమొదట ఇచ్చిన రైతులు, వాళ్ళకి ఇంతవరకు ఏం జరగకపోవడం వల్ల ఇప్పుడు మళ్ళీ అమరావతిలో ఎయిర్పోర్ట్ అని మాట్లాడితే అది హాస్యాస్పదంగా ఉంటుంది. అంటే గన్నవరం విమానాశ్రయాన్ని 5 ఏళ్ల క్రితం చాలా పెద్ద ఎత్తున విస్తరించారండి. అంతర్జాతీయ విమానాశ్రయం అన్నారు కదా, అదే 2-3 గ్రామాలు కూడా తరలించి విస్తరించారు. ఇప్పుడు మళ్ళీ అమరావతిలో ఎయిర్పోర్ట్ కడితే, అంటే ఒక విమానాశ్రయానికి ఇంకో విమానాశ్రయానికి కనీసంగా 150 కిలోమీటర్ల దూరం ఉండాలి. అది లేదు కాబట్టి ఇప్పుడు గన్నవరం విమానాశ్రయం మూసేస్తారా? మూసేస్తేటట్టయితే ఆ గ్రామాలను ఎందుకు తరలించారు, వాళ్ళకి ఊళ్ళకి దారులు లేకుండా ఎందుకు చేశారు అనేది మనం అడగాల్సిన అవసరం ఉంది. ప్రజలు అడుగుతారు దాన్ని, అది చంద్రబాబు చూస్తాడు. ఏం లేదండి, 5 ఏళ్ళు కూడా ఈ అమరావతి అభివృద్ధి, అమరావతిలో టెండర్లు, అమరావతిలో కొత్తగా పనులు, అమరావతిలో రోడ్లు, ఇట్లాంటి కథలు చెప్తూనే నడిపేస్తారు తప్ప చేయగలిగేది ఏమీ లేదు. వీళ్ళ దగ్గర రూపాయి లేదు. ఆ భూములు వ్యాపారాలు చేసుకోవడం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడం తప్ప వీళ్ళు చేయగలిగింది ఏమీ లేదు. పత్రికా ప్రకటనలు అయితే జరుగుతాయి. రాజధానిగా ప్రకటించాలి అని రాజ్యాంగ సవరణ అంటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ని సవరించాల్సిన అవసరం ఉంది. అది ఒకటి చేసుకొస్తారు వీళ్ళు, ఎందుకంటే పార్లమెంట్ లో బలం ఉంది కాబట్టి. అది దాని మీద ఒత్తిడి చేసి ఎట్లా అయినా సరే అమరావతి ఆంధ్రప్రదేశ్ కు రాజధాని అనేటువంటిది ఆ సవరణ తీసుకొచ్చేస్తారు. అంతవరకే చేయగలుగుతారు కానీ అంతకు మించి చేయగలిగింది ఏమీ లేదండి. ఇప్పుడు అమరావతిలో కట్టే బిల్డింగ్లన్నీ కొంతవరకు 3 ఏళ్లలో కంప్లీట్ చేస్తారు. అప్పులైతే భారీగా చేస్తున్నారు. అసలు అమరావతి అనేది సెల్ఫ్ ఫైనాన్షియల్ సిటీ అని చెప్పి మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఆ సెల్ఫ్ ఫైనాన్షియల్ సిటీని డెవలప్ చేయడానికి అప్పులు తెస్తున్నారు. వేల కోట్లు, లక్షల కోట్లు అప్పులు తెస్తున్నారు. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ, అడ్కో కానీ ఇవన్నిటి ద్వారా అప్పులు తెస్తున్నారు. అప్పులు తెచ్చి అది మొత్తం కూడా రాష్ట్ర ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు వైజాగ్ అంటున్నారు. వైజాగ్ లో రేపు అక్టోబర్ నుంచి అదేంటి మెట్రో రైలు పనులు మొదలవుతాయంట. మెట్రో రైలు పనులు మొదలైతే మరి అక్కడ అదే ఏం చేస్తారనేది మనం చూడాలి, ఎలా చేయగలుగుతారని.